మనిషికి తెలివితేటలు, విజ్ఞానము, లౌక్యము, వ్యవహార జ్ఞానము ఇలాంటివన్నీ గూడా పుట్టుకతో అంటే కుటుంబంతోనే వస్తాయి అన్నది స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. కొన్ని కుటుంబాల్లో పెరిగిన వ్యక్తులు అటువంటి మంచి వ్యవహార జ్ఞానము, లౌకిక జ్ఞానము, జ్ఞానము, విజ్ఞానము, చొరవ, చురుకు ఇవన్నీ గూడా కలిగి ఉంటారు. బాల్యంలోనే వాళ్ళు శిక్షణ పొంది ఉంటారు. అయితే కొంతమందికి ఆ అవకాశం కుదరక బాల్యంలోనే ఈ తెలివి తక్కువతనానికి, ఈ మానసిక సమస్యలకి కూడా బీజాలు పడతాయి అని తెలుసుకున్నాం. అంటే ఒక తరగతికి వెళ్ళి మనం గమనిస్తే ఈ తేడాలన్నీ గూడా మనకి గమనిస్తాయి. మనం గమనించొచ్చు ఈ తేడాలు. కొంతమంది తెలివిగా ఉండడం, కొంతమంది యావరేజ్‌గా ఉండటం, కొంతమంది బాగా వెనకబడి ఉండడం, కొంతమంది అసలు ఎందుకు పనికిరానట్టు ఉండడం. ఇవన్నీ గూడా కుటుంబాల నుంచి, ఇంటి నుంచి వచ్చిన తేడాలుగానే గమనించాలి గానీ, ఆయా వ్యక్తుల తప్పులుగా గానీ, ఆయా వ్యక్తుల గొప్పలుగా గానీ మనం భావించడానికి వీల్లేదు. ఒక తెలివిగల పిల్లవాడు ఉన్నాడంటే అది వాడి గొప్పగా మనం భావించడానికి వీల్లేదు. దాని వెనక వాళ్ళ కుటుంబం ఉంది. అలాగే ఒక తెలివి తక్కువ వాడిని గమనిస్తే వాడికి కూడా ఆ తెలివి తక్కువతనానికి వాడి కుటుంబం వెనక ఉంటుందనేది స్పష్టం. అంచేత ఎవరి తెలివితేటలకి ఒక తరగతిలో మనం గమనిస్తే వాళ్ళే గొప్పని మనం భావించడం తప్పు. వాళ్ళకి బహుమతులు అందజేస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం, అందులో ముందుకెళ్ళడానికి ఉత్సాహపరుస్తాం అన్నది వేరే విషయం. కానీ కుటుంబ నేపథ్యాన్ని బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి, వాళ్ళిచ్చే ప్రాముఖ్యతను బట్టి ఈ తెలివితేటలనేవి పిల్లల్లో ఈవెన్ చిన్న తరగతుల్లో మనం గమనించినా మనం తెలుసుకోవచ్చు. ఎవరైనా తెలివిగల పిల్లవాడిని ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లవాళ్ళు ఇంటికెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌ని గమనిస్తే, లేదంటే వెనకబడి ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లి గమనిస్తే ఈ తేడాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి. చూడొచ్చు మనం. అవే స్థాయిలో అక్కడ ఆపకుండా వాటిని ఆ తేడాలను మనం గమనించకుండా, ఇటు పేరెంట్స్ గాని, ఇటు ఉపాధ్యాయులు గమనించకుండా వాటిని కొనసాగిస్తూ వెళ్తే అవి ఎంతకాలమైనా ఆ తేడాలు కొనసాగుతూనే ఉంటాయి. వాడు తెలివిగలవాడిగా రోజు రోజు రుజువవుతూ ఉంటాడు. వీడు తెలివి తక్కువవాడుగా రోజు రోజుకి రుజువవుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకొక కనబడుతున్న చిక్కేంటంటే సమాజంలో తెలివిగలవాడికి, ముందున్నవాడికి, చొరవ ఉన్నవాడికి, ధైర్యం ఉన్నవాడికి ఇచ్చే గౌరవం గాని, విలువ గాని, పెద్ద చూపు గాని ఇవన్నీ గూడా ఈ రెండో తరగతికి చెందినటువంటి తెలివి తక్కువ వాడికి లేదా ఈ చొరవ, ధైర్యం లేనివాడికి దక్కడం లేదు. నిజానికి అది వాడి తప్పు కాకపోయినా సరే. కుటుంబం ఏదిచ్చిందో దాంతోనే బతకడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా. తెలివిగలోడు స్వయంగా బయట నేర్చుకుంటాడు. తెలివితేటలు, చొరవ, చురుకుతనం, మాటగారితనం ఇవన్నీ ఇంట్లో ఉంటాయి. అవి వాడికొస్తాయి. అవి లేని కుటుంబం నుంచి వాడికి రావు. వాడి తప్పే ఉంది, వీడి గొప్పే ఉంది. ఆయా కుటుంబ నేపథ్యాలను బట్టి వాళ్ళకి ఆ లక్షణాలొస్తున్నాయి. ఆ లక్షణాల వల్ల వాళ్ళ సమాజంలో గౌరవించబడొచ్చు. కొంతమంది గౌరవించబడకపోవచ్చు. ఇంటో లేకపోవడం కారణంగా. ఈ విధమైనటువంటి తేడాల్ని మనం గమనించి చూసినప్పుడు ఇవి తప్పుగా మనకి అనిపించి తీరాలి. ఏం చేద్దంటే ఒక వ్యక్తి వెనకబడ్డానికి ఆ వ్యక్తే కారణమని మనం సెంట్రలైజ్ చేయడం, వేలెత్తి చూపించడం తప్పని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. అలాగే ఒక వ్యక్తి గొప్పవాడుగా, తెలివిగలవాడుగా రుజువు పడడం, అది వాడి తెలివే అని చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం. కుటుంబ నేపథ్యం ఉంటుంది. వాడు పెరిగిన సామాజిక నేపథ్యం ఉంటుంది. ఇన్నుంటాయి వాడి వెనక. మరి ఇవన్నీ వదిలేసి వాడొక్కడికే ఆ కీర్తినంతా అంటగట్టడం, అలాగే రెండవ తరగతి వ్యక్తులు అపకీర్తంతా వాడికే అంటగట్టి, వాడిని తిట్టడం, వీడిని పొగడడం అన్నది కరెక్ట్ కాదు. నువ్వు మేధావి, నువ్వు తెలివిగలవాడివి, నువ్వు చురువైన వాడివి, చురుకైన వాడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు ముందుకెళ్తావు, నువ్వు ఉన్నత స్థితికెళ్తావు అనంటూ వాడిని పొగడడం. నువ్వెందుకు పనికిరావు, నువ్వు చవటవి, నువ్వు దద్దమ్మవి, నువ్వు బపరాజమానానివి, నీకు తెలివి లేదు. ఇవన్నీ వీడిననడం గూడా చాలా తప్పని చెప్పే విషయం మనం తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే సమాజం కూడా, గురువులు కూడా.
ఇంటి నుంచి వచ్చిన వాటితోనే కళాశాలకి లేదంటే పాఠశాలకి రావడం జరుగుతుంది. వారి వారి స్థాయిని అంచనా వేయాలంటే వారి ఇంటి స్థాయిని కూడా అంచనా వేయవలసి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు అంచనా వేయవలసి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల వెనుక వాళ్ళ తరాల్ని గమనిస్తూ వెళ్ళాల్సి వస్తుంది. దొరికితే వీడెందుకు ఇలా ఉన్నాడు అనేది మనకి సమాధానం దొరుకుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలివిగల వాడికి అందుతున్న సహాయం, ప్రోత్సాహం, ఉత్సాహం సమాజం తెలివి తక్కువ వాడికి అందించడం లేదు అన్నది స్పష్టం. ఇక్కడ అందించాలి అనేది ఖచ్చితమైనటువంటి విజ్ఞాపన. ఒక తెలివిగల వాడికి ఏదైనా ఒక పని పూనుకుంటే అటు తెలివిగలవాడు సాయం చేస్తాడు, ఇటు తెలివి తక్కువవాడు సాయం చేస్తాడు పోయి. అదే తెలివిగలవాడు తెలివి తక్కువవాడు ఏదన్నా ఒక కార్యక్రమం పెట్టుకుంటే వాడు సాయం చేయడు, వీడి సాయటివాడు వీడు చేయడు. మొత్తం మీద వాడికి మొత్తానికి సాయం అందదు. వాడు ఒంటరిగా మిగిలిపోవాల్సిందే. వాడికి ఆ తెలివి తక్కువతనాన్ని వాడి నిమిత్తం ఏమీ లేకపోయినా సరే. అంటే సమాజంలో కూడా, కుటుంబంలో కూడా ఈవెన్ ఒక కుటుంబంలో కూడా, అలాగే సమాజంలో కూడా కొద్దిగా తెలివి, చొరవ, ధైర్యం ఉన్న వ్యక్తులకి సాయం చెయ్యాలి అనిపించే గుణం అది తెలివి తక్కువ వాడి దగ్గరికి వచ్చేసరికి ఉండటంలా. కొద్దిగా చొరవ తక్కువ ఉండేవాడి దగ్గరికి వచ్చేటప్పుడు ఉండటంలా. ప్రోత్సాహంతో వాడికే దక్కుతోంది. వీడికి ఏమాత్రం దక్కడంలా. వీడు మరింత అణగారిపోతున్నాడు. వాడు మరింత అభివృద్ధిలోకి వస్తూ ఉన్నాడు. కుటుంబం, సమాజం సమానంగా చూడాలి. సమాజం కూడా సమానంగా చూడాలి కదా! అదే కదా సంస్కరణ అంటే. ఒక సమస్యని పరిష్కరించడమే కదా సంస్కరణ అంటే. ఒక పాఠశాలలో సంస్కరించబడాలి. ఒక తెలివిగల వాడిని ప్రోత్సహించాలి కరెక్టే. కానీ తెలివి తక్కువ వాడిని కూడా అదే రీతిలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎక్కువ సహాయం వీడికే అందాల్సి ఉంటుంది. వాడు ఎలాగూ చదువుకోగలడు. వీడికి ఎక్కువ సహాయం అందాల్సి ఉంటుంది. కుటుంబంలో కూడా అంతే. ఎక్కువ సహాయం ఎవరైతే వెనకబడి ఉంటారో, ఎవరైతే తెలివి తక్కువగా ఉంటారో, ఎవరైతే చొరవ తక్కువగా ఉంటారో, ఎవరైతే ఒంటరితనంగా ఉంటారో వారికి ఎక్కువ సహాయం ఉండాలి. తల్లిదండ్రులు వారికి మద్దతుగా ఉండాలి. అంతేగాని బయటికి వెళ్ళినప్పుడు వీడు మా అబ్బాయి, వీడు ఫలానా క్లాసులో ఫస్ట్ వచ్చాడు, వీడు ఫలానా తరగతిలో ఉన్నతంగా ఉంటాడు అని డబ్బా ప్రచారం చేయటం కాదు. ఆ పక్కనే రెండో కుమారుడు ఉంటే వాడెంత బాధపడతాడు, అమ్మాయి ఉంటే ఎంత బాధపడుతుంది, ఎంత సఫర్ అవుతుంది. నా గురించి ఏమీ చెప్పడం లేదు అంటే నా ఎగ్జిస్టెన్సే లేదు ఇక్కడ అనే భావన రాదా? అది కరెక్టా? సమానంగా చూడాలి కదా! చూస్తామంటారు కదా! మాకందరూ సమానమే అంటారు కదా! సమానం అయినప్పుడు నువ్వు తెలివిగల వాడిని ప్రైజ్ చేసి, పొగిడి, వాడిని ప్రచారం చేసి, వాడి నుంచి వచ్చే గొప్పని ఆస్వాదిస్తూ, మరి అదే సమయంలో నీ పెంపక లోపం వల్లే వాడు తెలివి తక్కువగా మారిన వాడికి ఏది నీ ప్రోత్సాహం? ఏది నీ మద్దతు? ఎక్కడుంది? అంచేత ఇల్లు కూడా ఆ విషయాన్ని గమనించుకోవాలి. ఎవరికి ఎక్కువ ప్రోత్సాహం అందించాలి? ఎవరికి ఎక్కువ ఉత్సాహాన్ని ఇవ్వాలనే విషయాన్ని గమనించాలి. ఒకసారి మనం పురాణాల్లోకి వెడితే వీళ్ళు పాండవులందరూ కూడా ఒక దశలో ఒక మారు వేషాల్లో వీధిలో అడుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. వారి వేషాలు వారందరూ కూడా అడుక్కుని తీసుకుని వచ్చినప్పుడు అందులో సగభాగాన్ని తీసి భీముడికి అందజేస్తుంది కుంతి. అతని ఆకలిని బట్టి అతనికి మద్దతు ఇస్తుంది. అతనికి అవసరం, అతను తెలాల్సిన అవసరం ఉంది. అందరికైనా అతనికి ఎక్కువ అవసరం. మిగిలిందంతా మిగిలిన పుత్రులకి తమకి భాగం చేసుకుంటుంది. అక్కడ ఆ విషయాన్ని గమనించాలి. అక్కడ సమానం కాదు తిండి దగ్గర. అక్కడికి ఎక్కువ అవసరం ఉంది అతనికి. అలాగే ఇక్కడ కూడా జ్ఞానము అతనికి ఎక్కువ, ఎవరైతే తెలివి తక్కువగా ఉన్నారో, చొరవ తక్కువగా ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అవసరం. వాళ్ళ ముందు ప్రోత్సహించాలి. వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళకి మద్దతుగా నిలవాలి. వాళ్ళ అవసరాన్ని గుర్తించాలి. అంతేగాని బాగా చదువుతున్న వాడిని ప్రోత్సహిస్తూ, వాడే నా కొడుకని చెప్పుకుంటూ, వాడే నన్ను ఉద్ధరిస్తాడనుకుంటూ ఈ విధమైన భారమంలో కొనసాగడం ఇల్లు చేసే తప్పుగానే పరిగణించాలి. ఇల్లు గలవాడికి ఎవరైనా సాయం చేస్తారు. సమాజం సాయం చేస్తుంది, సన్మానాలు చేస్తుంది, పురస్కారాలు ఇస్తుంది.
అదేం పెద్ద విషయం ఏం కాదు. తెలివిగలవాడికి ఎక్కడైనా గౌరవం దక్కచ్చు. కుటుంబం గాని, ముందు కుటుంబం బాధ్యత. ఇది తెలివి తక్కువగా ఉన్నా, చొరవ తక్కువ వాళ్ళకి మద్దతివ్వాలి. వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళ వెనకగా ఉండాలి. వాళ్ళకి ఎక్కువ సమయం కేటాయించాలి. వాళ్ళకేం అవసరమో చూడాలి. అది కుటుంబం బాధ్యత. అందరూ తెలివిగలవాడికి సాయం చేసేవాళ్ళే. మరి తెలివి తక్కువవాడి పరిస్థితి ఏమిటి? భవిష్యత్తు ఏమిటి? వాడికి ఎవరు సాయం చేయకపోతే. వాడి సాటివాడు చేయడు. ఈ తెలివిగలవాడు అసలు చేయడు. మరి ఆ విధంగా ఒంటరితనంగా సమాజంలో వాడు జీవించవలసిందేనా? వాడికి హక్కులు లేవా? వాడి జన్మ మాత్రం దుర్లభం కాదా? మరి ఇవన్నీ తప్పనిసరిగా ఆలోచించి తీరాలి. అంచేత సహాయము అనేది ఎక్కువ జరగాల్సింది తెలివి తక్కువ వాడికి అనేది ఇక్కడ ఉద్దేశ్యం. చొరవ తక్కువ వాడికి అనేది ఇక్కడ ఉద్దేశ్యం. ఎవరైతే మానసికంగా వెనకబడి ఉంటారో వారికి ఎక్కువ సహాయం జరగాలనేది ఇక్కడ ఉద్దేశ్యం. ప్రోత్సహించచ్చు. మార్కులు వచ్చిన వాడిని ప్రోత్సహించచ్చు. బాగా చదివేవాడిని ప్రోత్సహించచ్చు. అవన్నీ చేయొచ్చు. కానీ అదే సమయంలో ఇతనికి మనమేం చేస్తున్నాము? వెనకబడిన వాడికి మనం ఏం చేస్తున్నాము? కుటుంబం మద్దతు ఎలా ఇస్తున్నాం వాడికి? అనేది కూడా తప్పనిసరిగా ఆలోచించి తీరాలి. అంతేగాని వాడికో పేరు పెట్టేసి వీడికి ఎంత చదివినా రాదు. వీడికి చదివించడం వృథా. వీడికి బుర్ర లేదు. వీడికి తెలివి లేదు. వీడికి చొరవ లేదు. అవన్నీ నువ్వు ఇవ్వలేదు. ఎక్కడి నుంచి వస్తాయి వాడికి? నువ్వు నువ్వు అన్‌బయాస్డ్‌గా నువ్వు పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా పెంచుంటే ఎదురు సమానంగా పెరిగి ఉండేవాడు. ఎదురు సమానంగా ఉన్నత స్థితికి వచ్చేవాడు. ఒకడంటే ఉత్సాహం, ఒకడంటే నిరుత్సాహం. ఇలా ఉన్నప్పుడు వాడేమవుతాడు? ఒక అర్థం కాని అయోమయ స్థితిలో ఒక ఒంటరితనానికి గురై ఆ విధమైన బాధలో కొనసాగే అవకాశం ఎక్కువ ఉంది. అర్థం కాదు ముందు జీవితం. ఎందుకు పక్కన అక్కడ ప్రోత్సాహం వస్తుంది, నాకెందుకు నిరుత్సాహం వస్తుంది? ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు, నా పేరు చెప్పడం లేదు. నన్ను నిరుత్సాహపరుస్తున్నారు. నా పేరు కూడా అక్కడ ఊసెత్తడం లేదు. నన్ను పరిచయమే చేయటం లేదు. అంటే వీళ్ళ పరిచయం చేయడంలో వాళ్ళకేం కలిసి రాదు. అదా తల్లిదండ్రుల పరిస్థితి? మద్దతు ఎవరికందాలి? ఎవరికి ఎక్కువ అన్నం కావాలి అని ఆలోచించగలిగింది కుంతి. ఆ కథలో మనం తెలుసుకున్న నీతి అది. అలా ఇక్కడ ఎవరికి ఎక్కువ మద్దతు అవసరం అనేది కుటుంబం ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఉండాలి తప్ప ఊరికనే తెలివిగల వాడికే ఇల్లు సాయం చేసి, సమాజము సాయం చేస్తే మరి తెలివి తక్కువవాడు లేదంటే చొరవ తక్కువవాడు వీళ్ళకెవరు సాయం చేస్తారు? వీళ్ళు అలా ఒంటరిగా ఉండవలసిందేనా? ఈ ప్రశ్నని తప్పనిసరిగా కుటుంబం వేసుకోవాలి, సమాజం వేసుకోవాలి. అంచేత స్వయంగా చేసుకునే తెలివిగల వాడికన్నా కూడా స్వయంగా చేసుకోలేని తెలివి తక్కువ వాడికి లేదా చొరవ తక్కువ వాడికి లేదా ఇతర మానసికమైనటువంటి వెనుకబాటుతనం ఉన్నవాడికి సహాయం తప్పనిసరిగా కుటుంబము, సమాజము తప్పనిసరిగా అందించి తీరాలి.